వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన జ్ఞాన ప్రసూనాలలో భాగంగా మన భారతీయుడైనటువంటి చాణక్యుడు చెప్పినటువంటి నీతి సూత్రాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ప్రపంచ మేధావులలోనే మొట్టమొదటి వాడు మన భారతీయుడే, చాణక్యుడే. మౌర్యవంశీ రాజు అయినటువంటి చంద్రగుప్తుణ్ణి రాజుగా తయారు చేసినటువంటి వాడు చాణక్యుడు, అపర మేధావి. అందుకే ఎవరైనా తెలివైనటువంటి వాళ్ళు ఉంటే అపర చాణక్యుడు అని అంటాం అన్నమాట. పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి, ఆయన అపర చాణక్యుడు అనేటువంటి బిరుదుంది ఆయనకు. ఆ చాణక్యుడు చెప్పినటువంటి, అంటే ఆ కాలంలో చెప్పినటువంటి నీతి సూత్రాలు అనేటువంటివి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా శిరోధార్యాలు. స్త్రీ అంటే ఎలా ఉండాలి, పురుషుడు అంటే ఎలా ఉండాలి, పాఠాలు చెప్పేటువంటి గురువు ఎలా ఉండాలి, నేర్చుకునేటువంటి శిష్యుడు ఎలా ఉండాలి, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అంటాం కదా, వాళ్ళు ఎలా ఉండాలి, ఒకే పార్టీ ఎల్లకాలం ఉండాలి అంటే ఏ విధంగా పరిపాలన చేయాలి మొత్తం చెప్పాడు ఆయన చాణక్యుడు. ఆయన చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పరోక్షే కార్యహంతారం, ప్రత్యక్షే ప్రియవాదినం, వర్జయే తాదృశం మిత్రం, విషకుంభం పయోముఖం. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఒక కొండ ఉంది, పాలకొండ. ఆ కొండకి పైన పాల మరకలు ఉన్నాయి, లోపలేముంది, విషం ఉంది, మొత్తం కూడా పాయిజన్. పైకి పాల మరకలు ఉన్నంత మాత్రాన దాన్ని పాలకొండ అందామా? అంటానికి లేదు, లోపల విషం ఉందన్నమాట. చిన్నపిల్లవాడైతే బాబా దోగాడుకుంటూ తెలియగా పాల మరకలను చూసి పాలు ఉన్నాయని తాగి చనిపోతాడు. మరి నీకు తెలుసు కదా, కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని వదిలేయాలి. ఎందుకని తెలుసు, పైకి పాల మరకలు ఉన్నా కానీ లోపల ఉన్నది విషం అనేటువంటి సంగతి తెలుసు. కాబట్టి వెంటనే దాన్ని వదిలేయాలి, లేకపోయినట్లయితే జీవితం మొత్తం కూడా నాశనం అవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట గురువు గారు. అందుకే చూడండి ఆయన, పరోక్షే సీక్రెట్లీ, కార్యహంతారం హూ స్పాయిల్ యువర్ వర్క్, ప్రత్యక్షే డైరెక్ట్లీ, ప్రియవాదినం టు స్పీక్ అడ్మైరల్లీ, తాదృశం దట్ పయోముఖం లుకింగ్ లైక్ మిల్క్, విషకుంభం లైక్ ఏ పాట్, మిత్రం ఫ్రెండ్ వర్జయేత్ టు గివ్ అప్. కాబట్టి మన ఎదురుగా మంచిగా మాట్లాడుతూ మనం దూరంగా ఉన్నప్పుడు మన గురించి చెడుగా మాట్లాడేటువంటి వాడిని వెంటనే వదిలేయాలి, వాడితో స్నేహాన్ని చేయకూడదు. ఏ ఫ్రెండ్ హూ స్పీక్స్ ప్లెజెంట్లీ ఇన్ అవర్ ప్రెజెన్స్ అండ్ స్పీక్స్ బ్యాడ్లీ ఇన్ అవర్ ఆబ్సెన్స్ మస్ట్ బి గెటన్ ఆఫ్ ఫ్రెండ్. అటువంటి వాడిని వెంటనే వదిలేయాలి అని చెప్పాడు. ఇంకో శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, మన వేళ్ళకి ఉంగరాలు ఉంటాయి కదా, ఎర్రగా తెల్లగా నల్లగా ఉండే రాళ్ళు, అలాగే రాజుల యొక్క కిరీటాల మీద కూడా ఉంటాయి రాళ్ళు. దేవుడికి పెట్టేటువంటి కిరీటాలకి పుతికీర్తులకి ఉంటాయి, అంటే గ్రానైట్స్, రంగురాళ్ళు అన్నమాట. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ రంగురాళ్లే రత్నాలు అనుకుంటున్నాడు అన్నమాట కొంతమంది మూర్ఖులు. ఇప్పుడు నీ ఏలికి ఉంగరం ఉంది, ఆ ఉంగరంలో రాయి ఉంది, ఆ రాయి ఆ 5 ఏళ్ళకి ఉంగరాలు పెట్టుకున్నావు, దగ్గర ఆడిపోతుంది, బాగా అందంగా కనిపిస్తున్నావు, ఆ ఉంగరాల కాంతి నీ శరీరం బట్టి బాగా ముఖం కనిపిస్తుంది బాగానే. కానీ నీకు ఆకలి అయిందనుకో, ఆ ఏలుకుండే ఉంగరం ఏమన్నా ఆకలి తీరుస్తుందా? ఉంగరాన్ని మింగుతావా? సస్తవం మింగుతే. నీకు దప్పిక అయిందనుకో, అప్పుడు నీకు కావాల్సిందేంటి, దాన్ని చూసుకుని ఉంటే దప్పికి తిరగదుగా, మంచినీళ్ళు కావాలి. నీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో జీవితంలో, అప్పుడేం కావాలి, సుభాషితాలు, సూక్తులు కావాలన్నమాట, మోరల్ వాల్యూస్. అవి నిజమైనటువంటి మానవుడికి నిజమైన రత్నాలు అవి. ఆకలైనప్పుడు అన్నం, దాహమైనప్పుడు నీరు, అర్థమైందా? తర్వాత నీకేమైనా మానసికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రవచనాలు, సూక్తులు, అవి కావాలి. అంతేగాని ఆ బంగారం, వెండి, ఆభరణాల వల్ల నీకు ఉపయోగం లేదు. పృథివ్యాం 3 రత్నాని, జలం, అన్నం, సుభాషితం, మూఢై పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే. కొంతమంది మూర్ఖులు మాత్రం అవే రత్నాలు అని అనుకుంటున్నారు కదా, అవి కానే కాదు అని చెప్తున్నారు గురువుగారు. ఇట్ సెట్ దట్ ఓన్లీ వాటర్, ఫుడ్ అండ్ ఏ గుడ్ వర్డ్ ఆర్ రియల్ డైమండ్స్ ఆన్ ద ఎర్త్, బట్ ద ఫులిష్ పీపుల్ ఆర్గ్యూ దట్ the diamonds are in the stone of pieces.
ఆ గ్రానైట్ రాళ్ళకే రత్నాలు అనుకున్నారు, కానీ అవి కానే కాదు. అవసరమైనప్పుడు నీ అవసరాన్ని తీర్చేవి ఏదైతే ఉందో అవి రత్నాలు. ఇంకోటి చెప్తున్నాడు ఆయన, భగవంతుడు సృష్టించేటప్పుడు కొన్ని జంతువులకి, జీవులకి కొన్ని అవయవాల్లో మాత్రం విషాన్ని పెట్టాడు, అన్నిటికీ పెట్టలే. చూడండి, వానపాముల పాము విషం ఉందా? లేదు. కానీ తాచుపాములకి, నాగుపాములకి విషం ఉంది. వాటికి విషాన్ని ఎక్కడ పెట్టాడు? పాములకి కూరలలో పెట్టాడు, దంతాలలో. అది మనల్ని పాము కాటేయాలంటే ఎదురుగా వచ్చి కాటేస్తుంది అన్నమాట. అది దాని తలకాయ కానీ, తోక కానీ, శరీరం కానీ మన శరీరాన్ని తాగితే విషం ఎక్కదు. దాని కూరలు ఎప్పుడైతే శరీరానికి తాగుతాయో అప్పుడు విషం ఎక్కేది. కాబట్టి తక్షకస్య విషం దంతే. చూడండి, పాములకి ఆ ఒక కూరలలోనే విషాన్ని పెట్టాడు భగవంతుడు. మక్షికాయాస్తు మస్తకే. మక్షిక అంటే ఈగలు అన్నమాట. మనం అనుకునేటువంటి అన్ని ఈగలు కాదు. కొన్ని ఈగలకి మెడకాయకి తలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అవి మాత్రం కుడితే డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు వస్తాయన్నమాట. కాబట్టి ఆ వాటికి, ఈగలకి అంటే అటువంటి దోమలకి, ఈగలకి ఒక మస్తకే తలలో విషం పెట్టారు. వృశ్చికస్య విషం పుచ్చే. ఇప్పుడు తేలుంది. తేలు మనల్ని కుట్టాలంటే అదేంటి? వెనక్కి తిరగాలి. ఎదురుగ్గా ఒకటి ఏం చేయదు. అది వెనక్కి తిరిగి తోకని ఆనిస్తే అప్పుడు మనకి విషం ఎక్కుతుంది అన్నమాట. కాబట్టి తేలుకి తోకలోనే విషాన్ని పెట్టాడు. కానీ ఈ పరిమాణంలోని దుర్మార్గుడికి వాడు చూసేటువంటి చూపు విషం, వాడు నడిచే నడక విషం, ప్రతిదీ కూడా విషపూరితమే. హృదయం మొత్తం కూడా విషమే. పైకి బాగానే మాట్లాడతాడు, లోపలంతా విషం. ఎదురుగ్గా పూరుతాడు, లోపలే అందరితో బ్యాడ్గా ప్రచారం చేస్తుంటాడు. దుర్జనస్య సర్వాంగే విషం. దుర్మార్గుడికి వాడి ఒళ్ళంతా కూడా విషమేదా. అందుకని అటువంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు చాణక్యుడు. ఇవన్నీ చెప్తున్నాడు. ఫర్ ద స్నేక్ పాయిజన్ ఇన్ ద ఫ్రాంక్స్ అండ్ వెన్ ఇస్ ద పాయిజన్ ఇన్ ద హెడ్, ద స్కార్పియన్ పాయిజన్ ఇన్ ద టెయిల్, బట్ ద బ్యాడ్ పీపుల్ క్యాపబుల్ ఆఫ్ ద ఎవ్రీబాడీ ఈజ్ ద పాయిజన్. ఆ దుర్మార్గుడికి వాడి శరీరం అంతా కూడా విషపూరితమై ఉంటుంది. ఇంకొక వాక్యంలో చెప్పాడు. ఇప్పుడు ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, మనం చూస్తున్నాం కదా. రాజకీయ నాయకులలో ఉన్నారు, బిజినెస్లలో ఉన్నారు కోటీశ్వరులు. కానీ అందరూ దాన ధర్మాలు చేస్తున్నారా? చేయట్లేదుగా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. 10 కోట్లు ఆస్తున్నా కానీ దేవుడు ప్రేక్ష ఏం కావాలన్నా ఇంకో 10 కోట్లు కావాలండి. ఇంకో తగలబెట్టనా? ఉన్న చాలు. పోనీ వచ్చాయి, దేవుడు నీకు ఇచ్చాడు. పోనీ ఎందుకు ఇచ్చాడు నీకు డబ్బుని? నీ అవసరాలుగా ఉపయోగించుకొని మిగిలిన దాన్ని దాన ధర్మం చేయమని ఇచ్చాడు. అది నువ్వు చేస్తున్నావా? చేయట్లే. మాట్లాడుతుంటారు కొంతమంది. మాట్లాడితే చాలు ఎదుటివాడు బాధపడేట్టుగా మాట్లాడుతున్నాడు కొంతమంది. వాడికి నోరిచ్చింది దేనికి? ఆనందాన్ని ఇచ్చే మాట మాట్లాడమని నోరిచ్చాడు. ధైర్యాన్ని ఇచ్చాడు. అందరికి ఇవ్వలే, కొంతమందికే ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకని అంటే ధైర్యాన్ని కోల్పోయి పాపం సూసైడ్ చేసుకుంటుంటారు చూడండి, ధైర్యం లేకుండా. అటువంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వమని ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు వస్తాయి అంటే నేర్చుకుంటే రావాయి. నేర్చుకుంటే వస్తాయా? రావు. నీ తల్లి కడుపు నుండి ఎప్పుడైతే భూమి మీద పడ్డావో అప్పుడు వస్తాయి అన్నమాట. అభ్యాసేన నలభ్యంతే దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత. అభ్యాసేన నలభ్యంతే చత్వారః సహజా గుణాః. ఈ 4 కూడా సహజమైనటువంటి గుణాలు. ఒకటి దగ్గర నేర్చుకోవటం వల్ల అనేటువంటిది రానే రావు. చారిటబుల్ నేచర్, ప్లెజెంట్ కన్వర్సేషన్, కరేజ్, ఏ సెన్స్ ఆఫ్ ద అకార్డింగ్ ద కాంటెక్స్ట్, డు నాట్ కమ్ టు వన్ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ వల్ల అవి రావు. మరి ఎప్పుడు వస్తాయంటే దీస్ ఆర్ బ్లెస్డ్ బై బర్త్, సో ది కమ్ న్యాచురల్లీ. నీ తల్లి కడుపులో నుండి భూమి మీద ఎప్పుడైతే పడతావో అప్పుడే ఈ 4 గుణాలు వస్తాయి, కానీ నేర్చుకున్నందువల్ల రానే రావు. సర్వత్ర కామ విద్యతే విద్యా యావజ్జీవం కహా దహేత్ జడః మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞ విధీయతే. సర్వేంద్రియాణాం ప్రధానం నయనం. పృథివ్యాం 3 రత్నాని జలం, అన్నం, సుభాషితం. వ్యాధితస్య మిత్రం ఔషధం. ఈ విధంగా ఎన్నో విషయాలని చాణక్యుడు
చాణక్య నీతి శాస్త్రం అనే దాంట్లో వివరించారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన చెప్పినటువంటి ఇంకా కొన్ని విషయాలని, ఇవన్నీ కూడా మోరల్ జ్ఞాన ప్రసూనాల కిందకే వస్తాయి. మన వీడియోలన్నీ కూడా 850 వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం మీరు అన్నంత నిద్రపోయేటప్పుడు కానీ చూడండి. లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీ టీవీలకు యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 850 వీడియోలు వస్తాయి. మొత్తం కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి మోరల్ వాల్యూసే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.